హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి క్రియేటివ్స్. ఇప్పుడు మేము సెండ్ ఆఫ్ పార్టీకి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందుకు మా అమ్మాయి చూసారా ఎంత బాగా రెడీ అయ్యిందో. ఆ పక్కింటి అమ్మాయి కూడా ఫ్రెండ్స్ మాట ఇద్దరు. నేను రెడీ అయ్యి కొంచెం ఫొటోస్ తీయడానికి అమ్మ, కానీ ఇంట్లో ఉండే కన్నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఎంజాయ్మెంట్ థ్రిల్ అనేది ఉంటుంది అన్నమాట. ఫుల్ గోల చేసాము అక్కడ. రీల్స్, షార్ట్స్ అని మొత్తం తీసుకొని ఫొటోస్ ఫుల్ ఎంజాయ్ చేసాము. మేము 10:30కి వెళ్తే ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది. అండ్ ఎక్కువ చాలామంది ఇష్టపడే ఫోటో సెక్షన్ అనేది బాగా ఇష్టపడతారు కాబట్టి ఫొటోస్ ఎవరో బిజీలో వాళ్ళు ఉన్నమాట. ఇక్కడ అంటే 2 పేజ్ మాట, 2 టీమ్స్ మాట. 2 టీమ్స్ సపరేట్గాన అవి పేపర్ టైప్ ఉంది కదా కార్డ్, అది పాసింగ్ చేయాలన్నమాట. ఎంతమంది ఎంత తొందరగా పాసింగ్ అంత చేస్తే వాళ్ళకి గిఫ్ట్ అనేదన్నమాట. 2 టీమ్స్ వాళ్ళు కూడా ట్రై చేశారన్నమాట. అది ఇది ఫస్ట్ టీమ్. వీళ్ళు తొందరగా ఒక 6 ఎన్నో చేశారు. బాగా చేశారన్నమాట. వాళ్ళు అండర్స్టాండింగ్ మాట. గేమ్లో కూడా అండర్స్టాండింగ్ అనేది ఉంటే విన్ అవుతారన్నమాట. నెక్స్ట్ మేము వస్తాము, మేము చేసిన కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాం అన్నమాట పక్కన. దానివల్ల పాసింగ్ అనేది లేట్ అయింది. కార్డ్స్ పట్టుకునేది లేట్ అవ్వటం, బ్యాక్ ఉన్న వాళ్ళు ఆ కార్డ్ అనేది తీసుకొని ఫ్రంట్ వాళ్ళకి ఇచ్చేస్తే స్పీడ్గా అవుతుంది. అది కొంచెం లేట్ అయిందన్నమాట. వాళ్ళ ప్రాసెస్ లేట్ అవ్వడంతో ఫస్ట్ వాళ్ళు విన్ అయిపోయారు. నేను సెకండ్ టీంలో ఉన్నాను. ఫస్ట్ టీం వాళ్ళు విన్ అయ్యారన్నమాట. వాళ్ళందరికీ నెయిల్ పాలిష్ మాట గిఫ్ట్. అంటే లేడీస్ అనేది ఎక్కువ నెయిల్ పాలిష్ అనేది వీటి మీద ఉంటుంది కాబట్టి నెయిల్ పాలిష్ అనేది తను గిఫ్ట్గా ఇచ్చిందన్నమాట అందరికీ. అంటే విన్ అయిన వాళ్ళకి, నెక్స్ట్ విన్ కాలేని వాళ్ళకి కూడా నెయిల్ పాలిష్ ఇచ్చింది. అంటే ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇస్తే ఫీల్ అవుతారు కాబట్టి ఇద్దరికి కూడా తీసుకుని వచ్చింది తను. ఇంకా గేమ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇది 2 గేమ్స్ పెట్టింది. ఇది ఇంకో గేమ్, గ్లాస్ అంతా పెట్టేసి పైన స్టెప్స్లా పెట్టేసి మళ్ళీ ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకొని రావాలన్నమాట. కింద ఫోల్డ్ చేసుకొని అది టచ్ అవ్వకూడదు, గ్లాస్ టచ్ అవ్వకూడదు, పడిపోకూడదు అన్నమాట. పడిపోతే ఓడిపోయినట్టు మాట. అలా చాలామంది ఆడమాట. మినిమం 15 మెంబర్స్ వరకు సెండ్ ఆఫ్ పార్టీలో ఉన్నాము. పిల్లలు, మేము లేడీస్. ఇది చాలా బాగుంది. ఇందులో కూడా నా ప్రైజెస్ మాట, మనీ ఇచ్చానమాట. ఇందులోని ఫస్ట్ విన్ అయిన వాళ్ళకి 100 రూపీస్, సెకండ్ విన్ అయిన వాళ్ళకి 80 రూపీస్, థర్డ్ విన్నర్ 50 రూపీస్ అలాగే ఇచ్చామన్నమాట. ఫస్ట్ పెట్టడం బాగానే, దూరంగా పెట్టామనుకుంటే అవి పడిపోతాయి, టచ్ అయిపోతుంది అన్నమాట హ్యాండ్. చాలామంది ఆడాము ఈ గేమ్ అని కూడా. ఇంకా జల్దీ ఆడదాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది అప్పటికి. ఇంకా లంచ్కి వెళ్ళిపోదాము అనేసి లంచ్ చేసాం అక్కడే హోటల్లోనే. కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము. పార్టీ అనేది జెంట్స్కే కాదు పార్టీ, లేడీస్ కూడా పార్టీ ఉంటుంది. ఏదైనా మా పక్కింటి ఆవిడమాట ఆడుతుంది. తను సెకండ్ ప్రైజ్ వచ్చింది. అంటే ఇది కిట్టి పార్టీ మాట. కిట్టి పార్టీలో నాన్ పార్టిసిపెంట్స్ వాళ్ళకి కూడా పార్టిసిపెంట్స్. అదిగోండి ఈవిడ కూడా ఆడింది. ఈవిడ 3rd టైం ఆడిందన్నమాట. చాలా వరకు గేమ్స్ ఎంజాయ్ చేసాము. చాలామంది లేట్గా వచ్చారు కొంచెం. మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఈవిడ కూడా మా బ్లాక్లోనే గ్రౌండ్ ఫ్లోర్ మాట. పెట్టడం ఈజీ, తీయడం మాత్రమే కష్టం. అదే టచ్ అయిపోయింది. ఇప్పుడు నేను అసలు చేయలేదు. దూరం పెట్టడంతో మంది డ్రాప్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు లంచ్కి వచ్చేసాము. ఫోటోలన్నీ తీసుకునేది కానీ లంచ్లో అందరం హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం అన్నమాట. పిల్లలకి సపరేట్గా అక్కడ కూర్చోడానికి పెట్టించింది తను. ఇక్కడ ఓన్లీ లేడీస్, బాగా చిన్న పిల్లలు అన్నమాట.
అందరం బిజీగా ఉన్నామన్నమాట ఫోన్లో. నేను మా అమ్మాయి అయితే వాళ్ళ అన్నీ దగ్గరికి వెళ్తానని ఏడుపు. నేను వెళ్తాను అందుకు ఫోటో వైపు కూడా చూడలేదు. ఇదండి పన్నీర్ కర్రీ, గోబీ మంచూరియా పెట్టింది, పన్నీర్ కర్రీ, బటర్ నాన్. ఫుల్ బాగుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫుడ్. అందరం తినడంలో బిజీగా ఉన్నాం. అంటే అప్పటికి 1:30 అయిపోయింది కాబట్టి మాట్లాడుతూ సరదాగా ఇప్పుడు వెజ్ పలావ్ అన్నమాట. వెజ్ పలావ్ కూడా టేస్ట్ చేసాం, బాగుంది. ఏదంటే ఫొటోస్ సెక్షన్ అన్నమాట, వెళ్తుంది. ఫోటో సెక్షన్లో బిజీ చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. బాయ్.